గుంటూరు జిల్లా తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల మెరుగుదల, నాణ్యమైన వైద్య సేవలు వంటి అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. వైద్యులు, సిబ్బంది ప్రతి రోగిని ఆప్యాయంగా పలకరించి సకాలంలో వైద్యం అందించాలన్నారు. ఆసుపత్రిలో అవినీతి, నిర్లక్ష్యంపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. అటువంటి మాడుకోవాలి మన హెచ్డిఎస్ లో కానీ మనం ఏదో టైప్ చేసుకొచ్చి మనం అన్ని అయిపోతున్నాయి, అంత అద్భుతంగా ఉందనుకుంటే ఎట్లా? నేను చాలాసార్లు చెప్పాను, సదరం సర్టిఫికేట్ కి డబ్బులు తీసుకుంటున్నారు, ఎంఆర్ఐ స్కానింగ్ కి డబ్బులు తీసుకుంటున్నారు, మన పీపీపీ ఇచ్చేసామంటే మన బాధ్యత కాదని అనుకుంటే ఎట్లా? It's happening within the premises, kada. No, you were actually at one point of time you were such a committed doctor to this hospital. Now that you become superintendent, you are completely left everything to the wind. Minister garu, Meeru tarata DCHS garu, I'm sorry, you are not attentive to your duties at all. You know, earlier I used to have a lot of time, so I used to come regularly. Now, when I'm visiting the hospital every time, even infrequently, ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఎందుకు మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం, ఎక్కడ లోపించింది అనేది మీరు ఇంటర్నల్గా చెక్ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు అప్సెట్ ద పర్సెప్షన్ అబౌట్ డాక్టర్స్. ఐ కెన్ టాక్ మచ్ మోర్, బట్ ఐఎమ్ నాట్ టాకింగ్, ఐఎమ్ రిస్ట్రైనింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్ విత్ ఆల్ ఆఫ్ యూ. హనుమంతరావు గారు, మీరు కూడా, ఐ డు నాట్ వాంట్ టు గెట్ వన్ మోర్ కంప్లైంట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. యు ఆర్ ఎ సీనియర్ డాక్టర్. You've been retained here because you specifically said you wanted to commit something to the society. Why is it that you people are not showing that motivation? 1 crore డొనేషన్ ఇస్తానని ప్రతాప్ గారు వస్తే ఈ రోజు వరకు దాన్ని అసలు కదలికలేదు మీ దగ్గర. ఎన్నిసార్లు చెప్పాను, మీరు మెయిన్గా చెప్పాల్సింది మీరందరూ కూర్చొని మన హాస్పిటల్లో ఏం కావాలి, ₹1 కోటి ఏం చేయించుకుందాం అని మీరు ఒక ఆలోచించి ప్రపోజల్ ఇమ్మంటే కూడా మీకు టైం దొరకదు. ఎన్ని డిపార్ట్మెంట్స్